హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలోని రైతన్నలందరికీ ఒక ముఖ్యమైన శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయల డబ్బులు మరో 2 రోజుల్లో అంటే మార్చి 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మీకు ఈ డబ్బులు రావాలంటే మీ పేరు ఈ లిస్టులో ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. అలాగే మీరు ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీ అందరికీ తెలిసిందే, పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఒక్కో విడతలో 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ డబ్బులు రావాలంటే మీరు 3 పనులు చెయ్యాలి. అవి ఈకేవీసీ, ఎన్పిసిఐ, ఫార్మర్ ఐడి కార్డుకు అప్లై చేసి ఉండాలి. అంటే మీ దగ్గర ఈ కార్డు ఉండాలి. అలాగే ఈ 22వ విడత డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు అనే విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక బెనిఫిషరీ లిస్టు విడుదల చేసింది. ఆ లిస్టులో పేరున్న రైతులకు మాత్రమే ఈ విడత డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పేరు ఆ లిస్టులో ఉందా లేదా అనేది మన మొబైల్ ఫోన్ ద్వారానే సులభంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. గూగుల్లోకి వెళ్ళి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేస్తే వెబ్సైట్ పేజు ఓపెన్ అవుతుంది. కిందకు స్క్రోల్ చేస్తే బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షను కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, మండలం మరియు గ్రామం వివరాలను వరుసగా సెలెక్ట్ చేయాలి. అన్ని వివరాలు సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ గ్రామానికి సంబంధించిన పిఎం కిసాన్ అర్హులైన రైతుల పూర్తి జాబితా స్క్రీన్పై కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందా లేదా అనేది సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీ పేరు ఉంటే మరో 2 రోజుల్లో అంటే మార్చి 13వ తేదీన మీ ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే ఈ విడత డబ్బులు రావడం కష్టం. కాబట్టి అందరూ తప్పకుండా లిస్ట్ను చెక్ చేసుకోండి. మోడీ గారు మనకు అఫీషియల్గా డేట్ ఫిక్స్ చేశారు. ఇన్ని రోజులుగా అంటే ఫిబ్రవరి నెల నుంచి రైతులు ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.